ఇవాళ భారతీయ సంస్కృతి కానీ హిందూ సనాతన ధర్మం చెప్పేది అదే. ఇలా ప్రతి దానిలో భూమి, నీరు, నిప్పు, చెట్టు, పుట్ట ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మం హిందూ ధర్మం. మరి ఋతువుల మార్పు ఆధారితంగా మనం పండుగలు చేసుకుంటా ఉన్నాం ఈ భారతదేశంలో. ఈరోజు వసంత ఋతువులోకి వస్తున్న సందర్భంలో వసంత ఋతువు సందర్భంగా మనం ఈ హోలీ పండుగను మనం పవిత్రమైనటువంటి హోలీ పండుగ నిర్వహిస్తూ ఉంటాం. నిన్న కామదహనం, మనిషి లోపల చెడును దహనం చేసేటువంటి దహన కార్యక్రమం హోలీ పండుగ అంటే ముందు చేసుకుంటాం మనం. ఆ చెడు పోయిన తర్వాత మనిషిలో కూడా ఒక మంచి ఆలోచన రావాలి, ఒక మార్పు జరగాలి. జరిగిన తర్వాత అన్ని రంగులు కలిపి వాళ్ళు చేసుకునే పండుగనే హోలీ పండుగ. మనిషి నిత్య జీవితంలో కూడా అన్ని రంగులు కలిసి ఏ విధంగా మనం పండుగ చేసుకుంటామో మనిషిలో కూడా మార్పు కానీ మనిషిలో కూడా మంచి ఆలోచన రావాలని చెప్పి మనం ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈ హోలీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ విధంగా అన్ని రంగులు కలిసి హోలీ పండుగ చేసుకుంటామో నిత్య జీవితం కూడా మీరందరూ కూడా రంగుల వల్లే ఒక మంచి మనసుతోని అందరితో కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇటువంటి సందర్భంలో మీ అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అన్ని కష్టాలు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ శుభాకాంక్షలు.